హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన పరిగెట్టుకుంటూ ఫ్లైట్ ఎక్కుకుంటూ కారు ఎక్కుకుంటూ అస్సలు హడావుడిగా కడప చేరుకున్నారు. కడప చేరుకొని అక్కడ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక వ్యక్తిని పరామర్శించారు. ఇంత హడావుడి ఎందుకు? ఏం జరిగింది? ఇంత హడావుడి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత 16 ఏళ్ల పాపని చెరిచి అన్యాయం చేస్తే దానికోసం ఇంత ఫాస్ట్ గా ఎందుకు పరిగెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు? అదే విధంగా ఒక పాపని మీరు అధికారంకి వచ్చిన నెలలోనే 7 కలిసి పాడు చేసి చంపేసి ఎక్కడ పడేశారో కూడా తెలియదు. ఇప్పటి వరకు ఆ పాప మృతదేహం కూడా దొరకలేదు. అప్పుడు పరిగెట్టలేదండి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సార్ ఎంతో మంది కష్టాలు కన్నీళ్లు పడుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సార్. అప్పుడు పరిగెట్టుకుంటా రాలేదు సార్ మీరు. ఈ రోజు పరిగెట్టుకుంటా గాలివీడు దాకొచ్చారే. ఎందుకు సార్? ఎవరు చచ్చిపోయారా? ఎవరు నన్ను రేప్ చేశారా? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? చెప్పండి సార్. ఎంపీడీఓకి ఇంకో వ్యక్తికి మధ్యలో ఘర్షణ. ఆ ఘర్షణలో చిన్న దెబ్బలు గాయాలు తగిలినాయి, అంతే కదా. అక్కడ జరిగింది అదే గాలివీడులో. ఎంపీడీఓని ఆ ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న అమ్మ వాళ్ళ కొడుకు, అతని పేరు ఏంటంటే చెల్లా సుదర్శన్, వీళ్ళిద్దరికి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవలో కొట్టుకున్నారు, ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కొడుతుంటే ఇంకో వ్యక్తి కొట్టనట్టుగా ఉండడు కదా. వాగ్వివాదం జరిగింది, కొట్టుకుంటున్నారు. దానికి చిన్నగా దెబ్బలు తగిలినాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుంటా వచ్చారు డిప్యూటీ సీఎం హోదాలో. అంటే అసలు ఏంటి ఉద్దేశం? నాకైతే బోధపడతలే. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆ పాపకి ఏం జరిగింది అనేది పరిస్థితి అట్లీస్ట్ చూడటానికి కూడా వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు. వదిలేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6లు రావాలంటూ రోడ్లెక్కిన బాధితులకి పవన్ కళ్యాణ్ తోడు రాలేదు. కానీ ఇప్పుడు గాలివీడు ఎంపీడీఓ ఆఫీస్ కి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపడానికి వెళ్ళారు. ఎందుకు? దీని వెనక అంతర్యం ఏంటి? ఓకే, ఎంపీడీఓ ఆఫీస్ కీస్ ఎక్కడ ఉండాలి? వాళ్ళ అసిస్టెంట్ దగ్గర లేదంటే ఎంపీడీఓ దగ్గర ఉండాలి. అటువంటి టీడీపీ నేత దగ్గర ఎందుకున్న కీసు? దీని గురించి మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? మీరు మాట్లాడరు. ఎందుకంటే ఆ కీసు టీడీపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్న విషయం మీకు కూడా తెలుసు కాబట్టి. ఓకే, ఎంపీడీపీ పైన కిరాతకంగా దాడి జరిగింది అంటారు. ఇప్పుడు గాలివీడి నుంచి లక్కిరెడ్డిపల్లికి దగ్గర 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది సార్. అలాంటి గాలివీడికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న సిఐ గారు 10 నుంచి 15 నిమిషాల్లో ఎలా చేరారు అని అడుగుతూ ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి నుంచి గాలివీడికి 10 నుంచి 15 నిమిషాల్లో ఎలా సిఐ గారు వచ్చారు? ఇత బలగాలతోటి ఫోన్ వెళ్ళాలి, వాళ్ళు నిజమన్నా కాదని చెక్ చేసుకోవాలి, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి, తిరిగి వచ్చిన వెంటనే ఇక్కడ జర్నీ చేయాలి, 30 కిలోమీటర్లు జర్నీ చేయాలి. దగ్గర అంటే ఒక 40 మినిట్స్ పడుతుంది. ఈ 40 మినిట్స్ మొత్తం కలిపితే 1 అవర్ టైం పట్టాల్సింది 10 నిమిషాల్లో ఎలా వచ్చారు అని అడుగుతున్నారు. అంటే ఓవరాల్ గా ఇది ప్రీ ప్లాన్డ్ అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ తాళాలు టీడీపీ వాళ్ళ దగ్గర ఉండాలి. సో కాల్డ్ చెల్లా సుదర్శన్ రెడ్డి వచ్చి అడుగుతాడు, ఇవ్వద్దు, కోపం వస్తుంది, గొడవ జరుగుతుంది, అప్పుడు ఏదో జరుగుతుంది, వెంటనే పక్కనే పోలీసులు ఉండాలి, వచ్చి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చొక్కా పట్టుకొని లాక్కొని వెళ్ళారు సుదర్శన్ రెడ్డి. నిజంగా చెల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓ జోహర్ బాబుని గనక కొట్టినట్లయితే, వారు ఇద్దరు కాకుండా ఎంపీడీఓని సుదర్శన్ రెడ్డి కొట్టినట్లయితే అది 100% తప్పు. అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇంకో వ్యక్తి దాడి చేయటం, ఇలా అనుచితంగా కొట్టడం అనేది చట్ట విరుద్ధం. అదే కాదు, అది మానవత్వం లేని ఒక చర్య. ఓకే, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, 100% ఖండిస్తూ ఉన్నాం. దానికి మేము సపోర్ట్ చేయట్లేదు 100%. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడే మాటలేంటి? కడప యువతని రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆవిడ వాళ్ళు భయపడుతూ ఉన్నారంట. ఆయన SC ST కులానికి చెందిన వ్యక్తి అంట, ఒక మాల వ్యక్తి అంట, అందుకోసం దాడి చేశారంట. అక్కడ కీసు ఏవైతే తాళాలు ఉన్నాయో టీడీపీ వ్యక్తుల దగ్గర ఎందుకు ఉన్నాయని ప్రశ్నించినందుకు పరస్పరం గొడవ రగిలి ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్ళింది. అయితే విక్టిమ్ గా ఇప్పుడు పట్టుకెళ్లారో సుదర్శన్ రెడ్డి, అతను ఆర్డినరీ పర్సన్ అంటే కాదు,
లా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి. ఇటువంటి లా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి గర్వంతో విర్రవీగి కొట్టాడా అంటే ఆలోచించవలసిన విషయం చాలా ఉంది. ఎంపీడీఓ అంటే ఒక మండలానికి అధ్యక్షుడు లాగే నిజం చెప్పాలంటే. అటువంటి వ్యక్తి దగ్గర ఉండాల్సిన తాళాలు వేరే దగ్గర ఎందుకు ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించవలసిన విషయం. అంత తక్కువ టైంలో 30 కిలోమీటర్ల నుంచి లక్కిరెడ్డిపల్లి నుంచి ఇక్కడికి గాలివీడికి పోలీసులు అంత త్వరగా ఎలా వచ్చారు? ఇదంతా చూస్తే ఒక స్కెచ్ ప్రకారం నడుస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఏదో కొట్టుకున్నారు, ఏదో అయిపోయింది, వాళ్ళు ఊర్లో ఉన్నారు, సర్దుకుపోతారు అనుకోకుండా పవన్ కళ్యాణ్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1,00,000 ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి ఇప్పుడు గాలివీడికి వచ్చేసి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కార్డు ప్లే చేయటానిక అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్డు మాలలకి మేము అండగా ఉన్నాం అనేసి తన వాయిస్ గట్టిగా వినిపించడం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారేమో అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నోటికి గతంలో లాగే పని చెప్పారు. ఏమంటే 2 సీట్లకు పరిమితం చేసిన అహంకారం తగ్గలేదు, అహంకారంతో కొట్టుకుంటున్నారు, మీ అహంకారాన్ని దించేస్తాను, మీ బట్టలోడదీసి కొడతాను. ఇవి పవన్ కళ్యాణ్ గారు తోలు తీసి కింద కూర్చోబెట్టి కొడతా. గతంలో మన వీడియోలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి లెదర్ శ్రమ ఉందని చెప్తాం. ఎందుకంటే అందరు తోలు తీయటమే ఆయన పని. ఇంత పొజిషన్ లో ఉండి డిప్యూటీ సీఎం పొజిషన్ అంటే గొప్పగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు. మరి అంత పొజిషన్ లో ఉండి నోట్లో ఎందుకు ఇంత అదుపు లేని మాటలో నాకైతే అర్థం కాదు. యువతని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? కడప యువత మీరు తోడుంటే వాళ్ళు ఏమైనా చెయ్యాలంట, ఎలా జరిగినా కూడా ఏ కొట్లాటకపోయినా మేము వెనకొట్టామని చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదా మీరు యువతకి ఇచ్చే సందేశాలు? మీ అనుచరులకు ఇచ్చే సందేశం ఇదా సార్ పవన్ కళ్యాణ్ గారు? ఇంత చిన్న గొడవకి అంత పరిగెట్టుకుంటూ వచ్చారు. మీ ఇన్ని ఘోరాలు, ఘర్షణలు, బాధలు, ఆడపిల్లల హింసలు ఇన్ని జరుగుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అంతెందుకు సార్, మొన్న ఏలూరులో మీ పార్టీ వాళ్ళు అశ్లీల నృత్యాలు చేయించారు, అప్పుడేమన్నా మాట్లాడావా? అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించావా? లేదే. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నావు అంటే ఎస్సీ ఎస్టీ కార్డును ఉపయోగించాలని మీరు ఫిక్స్ అయ్యారని మాకు అర్థమవుతుంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు ఇంత చిన్న విషయానికంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెంబర్ 2, వచ్చి కుల కార్డు తీయటం అనేది ఇంకా చాలా చండాలంగా ఉంది. అది కాకుండా 11కే పరిమితం చేశాం అనే గొప్పగా చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో మీరు 0-0 2 ప్లేసులు 0, మరి దాని గురించి మాట్లాడండి. అర్థమైందండి పవన్ కళ్యాణ్ గారు? జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న రోడ్డు ఎక్కితే కరెంటు ఛార్జీలు పెంపు గురించి చూశారు కదా, జన ప్రవాహంలో జనాలు ఎలా వచ్చారు. 40% ఓట్ షేర్, ఎవడ కదిలించలేడు దాన్ని. ఆ భయం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓట్లు తీసుకోవాలి అంతే కదా. దాంట్లో ఈ కుట్రలో భాగంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు దీనిపైన అల్లర్లు చేస్తారు, దీనిపైన పోరాటాలు చేస్తారు, దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఓవరాల్ గా ఎంపీడీఓ జవహర్ బాబుకి పైన దాడిని మేము ఖండిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇంత చిన్న మ్యాటర్ కి పవన్ కళ్యాణ్ వచ్చి దీన్ని సీరియస్ గా చేస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. ఓవరాల్ గా టీడీపీ నాయకుల దగ్గర ఉన్న తాళాలు ఎంపీడీఓ ఆఫీస్ కి ఇచ్చేయాలని మనసారా కోరుకుంటూ, అలా వచ్చేలా చూడాలని, అప్పుడు ఇటువంటి ఘర్షణలు గొడవలు జరగకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.